హాయ్ ఫ్రెండ్స్, ఈ అరటిపండుని ఇదిగోండి ఇలా సిదిమేసుకుంటున్నాం. మెత్తగా మెత్తగా సిదిమేసుకుంటున్నామండి. బాగా స్మాష్ చేసుకోవాలి ఇలాగా చేత్తో. మీకు బ్లెండర్ ఉంటే చేసుకుని బ్లెండర్తో అరటిపండు మెత్తగా వస్తుందో లేదో తెలియదండి. నేనైతే ఇలా చేత్తో ఇది చేస్తాను. మిక్సీలో కూడా వేయచ్చు, కానీ నేను చేత్తో చేస్తే బాగుంటుంది. కొంతమంది చేయి పడితే వంటలు వాళ్ళు రుచిగా ఉంటాయి కదండి, అందుకని చేత్తో చేస్తున్నాను. ఇదిగోండి, 250 గ్రామ్స్ గోధుమ పిండి ఉంటుందండి. ఒక 250 గ్రామ్స్ వేసుకుంటున్నాను నేను గోధుమ పిండి. ఇందులో గోధుమ పిండి యాడ్ చేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇంకేం వాటర్ అవసరం లేదు, అరటిపండు సరిపోతుంది. బాగా మిక్స్ అయ్యేలాగా చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలి. చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలండి. ఒకవేళ కొంచెం ఏమన్నా తక్కువైంది అనుకోండి, దాంట్లో మళ్ళీ కొంచెం మనం పిండి యాడ్ చేసుకోవచ్చు, గోధుమ పిండి. నాకు కొంచెం తక్కువేటట్టు ఉందండి, నేను ఇంకొంచెం యాడ్ చేసుకొని మీకు మళ్ళీ స్వీట్ తయారు చేసిన తర్వాత పెడతానండి. ఇది పూర్తిగా చపాతీ పిండి ముద్దలాగా రావాలి. ఓకేనా ఫ్రెండ్స్?